ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని యొక్క సన్నిధిలో మనం ఇలా ఉండడం దేవుని కృప. గడిచిన దినాలన్నీ ప్రభు మనని తన రెక్కల కింద భద్రపరిచి మన మార్గాలలో, మన ప్రయాణాలలో, మన జీవిత దినాలలో ఆయన ఆశ్చర్యకరమైన రెక్కల కింద ప్రభు మనల్ని కాపాడారు. కేవలం ఆయన కృపే ఈ దినాన్ని మనకు అనుగ్రహించి ప్రియులకు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. మీ సంతోషం ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. యేసుక్రీస్తు ప్రభు తనతో ఉన్న తన ప్రియులతో తను వెంబడిస్తున్న వారితో చెప్పిన మాట. ఈ మాటని మనం గమనించినట్లయితే ఆయన మనకు అనుగ్రహించే సంతోషం ఎవ్వడూ మన నుంచి తీసివేయలేడు. ఒక స్థిరమైన శాశ్వతమైన సంతోషాలు ప్రభు మనకి ఇస్తారు. ఈ మాట చెప్తూ ప్రభు అన్నారు, కొంచెం కాలం మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలం తర్వాత చూస్తారు. అంటే కొంచెం కాలం మరణం, సమాధి, ఆ కాలం మీరు నన్ను చూడరు. నా కలిగిన ఈ శ్రమను బట్టి దుఃఖపడతారు. మరణం నేను పునరుద్ధానున్నై తిరిగి లేచి మీకు కనబడతాను, అప్పుడు మీరు సంతోషపడతారు. ఈ మాటల యొక్క ఆంతర్యం ఏంటంటే, మన జీవితాల్లో కూడా కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఆయా సమయాల్లో ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మనము కొంచెం కాలం దుఃఖంతో ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కష్టకాలంలో మన ప్రభు వైపు చూస్తే ఖచ్చితంగా ప్రభు మనకి ఆయన వైపు చూసిన మన జీవితాల్లో సంతోషాన్ని కలిగిస్తాయి. ఎవ్వరు ఇవ్వలేని సంతోషం, ఎవరు తీసివేయలేని సంతోషం ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుడిచ్చే సంతోషం కష్టాలను, పోరాటాలను, ఇబ్బందులను మరిపించి వాటిలోంచి విడిపించి మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యంగా ఉండండి. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు ప్రభు వైపు చూడండి. ప్రభువు జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఆశ్చర్యకరమైన తన ప్రేమలో నుండి నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు. మీరు సంతోషంతో ఈ లోకంలో జీవించి దేవుని రాజ్యానికి సిద్ధపడతారు. ఇది ఆత్మీయమైన సంతోషం. ప్రభు అతి సంతోషం నీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్.